ఒక కంపెనీ మూతపడిపోవచ్చు, ఒక దేశ కరెన్సీ విలువని కోల్పోవచ్చు, కానీ బంగారం వేల సంవత్సరాలైనా కూడా ఎందుకు దాని విలువనది కోల్పోవట్లేదు? దీనికి ఆన్సర్ సింపుల్. ప్రపంచంలో వేల కంపెనీలు వచ్చాయి పోయాయి, చాలా దేశాల కరెన్సీలు కూడా చరిత్రలో మాయమైపోయాయి, కానీ బంగారం మాత్రం వేల సంవత్సరాలుగా విలువను ఎలా నిలబెట్టుకోగలుగుతుంది? కారణం బంగారం ఎవరు ప్రింట్ చేయరు కాబట్టి. అవును, గవర్నమెంట్ కావాలంటే కొత్త కరెన్సీ నోట్స్ ని ప్రింట్ చేసుకుంటుంది, కంపెనీ కావాలంటే కొత్త షేర్స్ ని జారీ చేస్తుంది, కానీ బంగారాన్ని మాత్రం కావాలనుకున్నంత సృష్టించలేము. అది చాలా లిమిటెడ్ గా పరిమితంగా ఉంటుంది. ఇంకో రీజన్ ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా బంగారానికి ఆ విలువ అలానే ఉంటుంది. ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, జపాన్ లో అయినా. అందుకే వేల సంవత్సరాలుగా ప్రజలు బంగారాన్ని ఒక సంపదగా నిల్వ చేస్తూ ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, బంగారం ధర టెంపరీగా పడిపోవచ్చు, కానీ బంగారం యొక్క విలువను ప్రపంచం మొత్తం ఒకేసారి సున్నా చేయడం కష్టం. అయితే నాకు తెలుసు మీలో చాలా మంది బంగారాన్ని దేనికోసం కొంటూ ఉంటారనేది. మీరు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్నారా, లేదంటే జ్యువెలరీ కోసం కొన్నారా అనేది ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ డైలీ ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు.